వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ఆర్మీ కట్స్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో ఉన్నటువంటి కేంద్ర సంస్థలు మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి 10 పాస్ అయితే సరిపోతుంది. అదే విధంగా ఐటీఐ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి కూడా సపరేట్ గా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా ఈ నోటిఫికేషన్ కి మెయిల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ January 5th, 2026. అంటే ఈ నెల 5వ తేదీ నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అదే విధంగా అప్లై లాస్ట్ డేట్ February 6, 2026 వరకు అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది. అలానే ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అని మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు కోడ్ వైజ్ గా పోస్టులు అయితే ఉంటాయి. ఇక్కడ M1 కోడ్ కు చూసుకుంటే మనకి 14 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మనకి M2 కోడ్ చూసుకుంటే 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ M3 కోడ్ కు చూసుకుంటే ఒక్క పోస్ట్ అయితే ఉంది. ఐటీఐ కార్పెంటర్ ట్రేడ్ చేసి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. M4 కోడ్ కు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ 10th తో పాటు ఫిట్టర్‌లా ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కింద మనకి M5, M6, M7 కోడ్‌లు కూడా ఉన్నాయి. మీకు తగ్గ క్వాలిఫికేషన్‌తో ఏ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారో వాటికైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 బిలో ఎవరికైతే ఉంటాయో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్‌కి. మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వస్తుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. సో, మీ ఏజ్ రిలాక్సేషన్ చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుందాం. ఈ నోటిఫికేషన్‌కి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్ట్ అయితే చేస్తారనమాట. అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సీబీటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ లాంగ్వేజ్ మనకి 2 లాంగ్వేజ్‌లో అయితే ఉంటాయి. ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజ్‌లో ఉంటాయి. సో, మనం ఏ లాంగ్వేజ్ అయితే రాస్తామో ఆ లాంగ్వేజ్ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 10th స్టాండర్డ్ బేస్ చేసుకొని క్వెషన్స్ అయితే వస్తాయి. మనకి టోటల్‌గా 150 క్వెషన్స్ అండ్ 2 అవర్స్ ఎగ్జామ్ టైమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ చూసుకుంటే ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్సీ నుంచి 25 క్వెషన్స్ అయితే ఉంటాయి 75 మార్క్స్‌కి. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి మనకు 3 మార్క్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అలాగే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే మైనస్ అవుతుంది. నెక్స్ట్ మనకి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వెషన్స్ 75 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్స్ 150 మార్క్స్‌కి అయితే ఉంటాయి. ఫోర్త్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి 50 క్వెషన్స్ 150 మార్క్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇంకా మీరు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాల్సిన వెబ్‌సైట్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను. సో, ఈ వెబ్‌సైట్‌లో అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేసాను. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.